కొనుగోలులో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ 2వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. నల్గొండ సివిల్ సప్లై డిఎం N95 న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 5 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేవలం నెల రోజుల్లోనే ఈ 5 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. ప్రతిరోజు 15,000 టన్నుల చొప్పున కొనుగోలు చేసినట్లు, అలాగే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వేగంగా కొనుగోలు జరిగినట్టు తెలిపారు. నల్గొండ జిల్లాలో మొత్తం 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రైతుల ఖాతాల్లోకి 3 నుండి 4 రోజుల్లో డబ్బులు వేయడం జరుగుతుందని అన్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం ఆటోమేటెడ్ ప్యాడీ క్లీనర్లు 6 ఉన్నాయని, ముందు భవిష్యత్తులో వీటి సంఖ్య పెంచడం ద్వారా క్లీనింగ్ ఈజీ అవుతుందని తెలియజేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగ్స్ కొరత లేదని, లారీల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది. వడ్ల కొనుగోలు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో మాత్రం వడ్ల కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా వడ్ల కొనుగోలులో 2వ స్థానంలో ఉంది. దీనిపై వడ్ల కొనుగోలు విషయం గురించి మనతో మాట్లాడడానికి సివిల్ సప్లై డిఎం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మన నల్గొండ జిల్లాలో వచ్చేసి ఇప్పటి వరకు 5 లక్షల టన్నుల వరకు మనము ధాన్యం కొనుగోలు చేశాము. ఇది రాష్ట్రంలోనే మన నల్గొండ జిల్లా ధాన్యం కొనుగోలు 2వ స్థానంలో ఉన్నది. ధాన్యం ప్రస్తుతానికైతే మనకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు వర్షాలు పడ్డా కానీ చాలా స్మూత్ గా జరిగింది. ఈ ఎండాకాలం అనేది ఎక్కువగా వర్షం వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు అయితే లేవు. ఈ 5 లక్షల టన్నులు కూడా మనం జస్ట్ 1 మంత్ లోపలనే మనం కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పర్ డే వచ్చేసి 15,000 టన్నుల చొప్పున మనం యావరేజ్ గా కొనుగోలు చేశాము. అత్యంత ఫాస్ట్ గా గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి చాలా వేగంగా కూడా ప్రొక్యూర్మెంట్ అయ్యిందనమాట. ఎందుకంటే ఇంతకుముందుకు గత సీజన్ లో మనకు 3 లక్షల చేంజ్ ప్రొక్యూర్మెంట్ అయ్యింటే ఈ డేట్ కు ఈసారి 460 వరకు ప్రొక్యూర్మెంట్ అయింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే చాలా వేగంగా కొనుగోలు అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఇంకా సుమారుగా 1 లక్ష టన్నుల వరకు మన కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నది. ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది రైతుల కోసం? మన నల్గొండ జిల్లాలో వచ్చేసి ఇప్పటి వరకు ఒక 375 కొనుగోలు కేంద్రాలు అనేది ఐకేపీ, పిఎస్ఎస్ అలాగే ఎఫ్పిఓల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. అందులో ఇప్పటి వరకు సుమారుగా ఒక 180 కొనుగోలు కేంద్రాల వరకు కూడా ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయాయి అనమాట. మిగతా కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ లోపల మొత్తం కొనుగోలు కేంద్రాలు కూడా క్లోజ్ అవుతాయండి. అన్ని ముగింపు దశకు వచ్చాయి. అంటే రైతులు ప్రధానంగా చెప్తున్నారు, తాలు తేమ శాతం ఉండడం వల్ల కొనుగోలు జరపట్లేరు, మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు అధికారులు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్ గా మనం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అంటే FAQ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ అనే దానికి సంబంధించి కొన్ని మనకు పారామీటర్స్ ఇచ్చిందనమాట. ధాన్యంలో తేమ శాతం 17% లోపల ఉండాలి, తాలు 3% లోపల ఉండాలి, రాళ్ళు లోపల ఉండకూడదు. అలా క్లీన్ చేసిన ధాన్యాన్ని మాత్రమే మనం కొనుగోలు చేయాలని గవర్నమెంట్ అనేది ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం మనం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నాము. అలాగే రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చాక కానీ తీసుకొచ్చే ముందు కానీ క్లీన్ చేసుకొని వస్తే ఇమీడియట్ గా దాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇమీడియట్ గా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పటి వరకు జమ చేయడం జరుగుతుంది? అంటే లేట్ అవుతుందని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది, అది ఎంతవరకు? అలా ఏం లేదండి. రైతుల ఖాతాలో ఒక 3 నుంచి 4 రోజులు కూడా ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతున్నాయండి. ఏదన్నా కొన్ని సందర్భాల్లో కొంత రైతులు ఓటీపీ చెప్పకపోవడం కానీ, ఏమన్నా వాటికి సంబంధించిన పట్టావాసు పుస్తకాలు లేకపోవడం వల్ల కానీ కొందరికి అలా వాళ్ళ డీటెయిల్స్ నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండొచ్చు. ఇప్పుడు ఎలాగో ఇంకొకటి ఇప్పటి వరకు మనకు ట్యాబ్ ఎంట్రీస్ కూడా 80% వరకు అయ్యాయి మనం కొనుగోలు చేసే ధాన్యంలో. ఎలాగో ఇప్పుడు ముగింపు దశకు వచ్చాయి కాబట్టి మనము మొత్తం పూర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం మనం ఈ ట్యాబ్ ఎంట్రీ మరియు రైతుల పేమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ క్లోజింగ్ స్టేజ్కి వచ్చాయి కాబట్టి ఒక 3-4 డేస్ లో మనం 90-95% వరకు కూడా ట్యాబ్ ఎంట్రీ మరియు పేమెంట్ లో రీచ్ అవుతాము. మాక్సిమం రైతులకు ఇంకా డిలే కాకుండా తొందరగా వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంటే సెంటర్లో తీసుకొచ్చే రైతులకు మీరు ఏం చెప్తారు? వడ్లలో ఎటువంటి ఇబ్బంది ఉన్నది అంటే మీరు ఏం గుర్తించారు? ఎటువంటి వడ్లు తీసుకురావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు గుర్తించడం? అంటే ఇబ్బందులు ఏం లేదండి. ఇప్పుడు అన్ని రైతుల యొక్క ధాన్యము ఒకే విధంగా ఉంటుందని చెప్పలేను. కొంతమంది దాంట్లో తాలు తక్కువ ఉంటుంది, కొంతమంది దాంట్లో తాలు ఎక్కువ ఉంటుంది. తాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటారని కూడా మాకు ఇమీడియట్ గా మేము పర్చేజ్ చేస్తాము. ఇంకొకటి ఇది ఎండాకాలం కాబట్టి తేమ వల్ల డిలే కావడం అనేది ఉండదు. ఎందుకంటే మనకు ధాన్యం సెంటర్ తీసుకొచ్చిన ఒక 2-3 రోజుల లోపల మనకు ఎండిపోతుంది, మాయిశ్చర్ కూడా తగ్గిపోతుంది. ఈ మెయిన్ ఎండాకాలం వచ్చేది తాలు సమస్య. ఇప్పుడు మన జిల్లాలో సుమారుగా 300-400 వరకు మనకు ప్యాడీ క్లీనర్లు ఉన్నాయి. అలాగే ఒక 6 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా ఉన్నాయి.
భవిష్యత్తులో నెక్స్ట్ వచ్చే సీజన్ లో ఈ ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ అనేది ఏంటంటే మనకు రైతులకు స్పెషల్ గా ఎక్కువ లేబర్ అవసరం లేదన్నమాట. జస్ట్ కుప్ప దగ్గర తీసుకెళ్తే అదే వాక్యూమ్ ఫంక్షన్ ద్వారా ప్యాడీ తీసుకొని క్లీన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ లోకల్లో అర్జలబాగులో కూడా ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ముందు ముందు కూడా ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ ప్రస్తుతం 6 ఉన్నాయి. వాటి సంఖ్యను ముందు ముందు ఇంకా కొన్ని పెంచుతాం. పెంచితే రైతులకు క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది. అలాగే ప్యాడీ డ్రైయర్స్ కూడా గవర్నమెంట్ కొనాలని ఆదేశించింది. ఎందుకంటే త్వరగా ఎండడానికి అని చెప్పి, ఒకవేళ వర్షంలో తడిసినా కానీ మళ్ళీ ఇమీడియట్ గా ఎండబెట్టడానికి ఈజీగా ఉంటుంది ఆ ప్యాడీ డ్రైయర్లు వస్తే. అవి మనము ఆల్రెడీ ఆర్డర్ చేసాము. అవి మనకు ఒక 1 వీక్ 10 days లో వస్తుంది. మనకు ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ అనుకోకపోయినా నెక్స్ట్ వచ్చే వానాకాలానికి మనకు అందుబాటులోకి వస్తాయి ప్యాడీ డ్రైయర్స్. అంటే కొనుగోలు కేంద్రాలలో లారీలు రావటం లేదని, గన్ని బ్యాగుల కొరత ఉందని మాటలు వాస్తవా ఎట్లాంటి? గన్ని బ్యాగుల కొరత అనేది ఏమీ లేదండి మన దగ్గర. యాక్చువల్ గా మనము గన్నీస్ అన్ని సఫిషియెంట్ గా పంపిస్తున్నాము కొనుగోలు కేంద్రాలకు. ఒకవేళ ఇవాళ ఎవరైనా యాక్చువల్ గా ఏంటంటే మాయిశ్చర్ రావడం వల్ల కొనుగోలు అనేవి వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ రోజు అయిపోగానే మాకు ఇండెంట్ పెట్టగానే మేము నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తున్నాము. ఏదో కొన్ని సందర్భాల్లో 1-2 సందర్భాలు లేట్ అవ్వచ్చు, బట్ గన్ని బ్యాగుల కొరత అనేది మాత్రం లేదండి. ఏదైనా ఒక హాఫ్ డే అట్లా డిలే అవుతుండొచ్చు అంతే తప్పితే కొరత అనేది మాత్రం లేదు. ఇంకా లారీల కొరత అంటే రైస్ మిల్లర్లు అందరూ కూడా ఇప్పుడు సుమారుగా వాళ్ళ కెపాసిటీకి మించి దించుకున్నారు. 150%, కొంతమంది మిల్లర్లు 200% వరకు కూడా దాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఈ ఎక్కువ దించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు రైస్ మిల్లో హైట్ ఎక్కువ వేస్తున్నారు. 35 to 40 ప్యాడీ బ్యాగ్స్ హైట్ వేస్తున్నారు. అది వేసినప్పుడు ఏంటంటే అక్కడ పైన అన్లోడింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది. ఆ డిలే అవడం వల్ల మనకు వెహికల్స్ మళ్ళీ తిరిగి అన్లోడ్ అయ్యి పీపీసీకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అలా కొంచెం వెహికల్స్ కొరత అనేది ఏర్పడుతుంది. బట్ దాన్ని కూడా అధిగమించడానికి మేము ఆర్టీఓ గారి సహకారంతో, మరి జిల్లా ఎస్పీ గారి సహకారంతో రోడ్డు మీద వెళ్ళే ప్రైవేట్ వాహనాలను కూడా ఆపి స్పెషల్ గా మనము అరేంజ్ చేస్తున్నాము. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఉండకూడదు అని చెప్పి ప్రైవేట్ వాహనాలను కూడా అరేంజ్ చేస్తున్నాం.